ముంబై ఇండియన్స్ 4వ ఓటమిని చవిచూసింది. వాంఖేడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో ముంబై ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 207 పరుగుల లక్ష్య ఛేదంలో ఓవైపు క్రమంగా తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికీ రోహిత్ శర్మ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఆఖరి వరకు అద్భుతమైన పోరాటం చేసినప్పటికీ తన జట్టును మాత్రం హిట్ మ్యాన్ గెలిపించలేకపోయాడు. రోహిత్ కు మరో ఆటగాడు సపోర్ట్ ఉంటే ముంబై ఖచ్చితంగా విజయం సాధించి ఉండేది. అయితే రోహిత్ సెంచరీ చేసినప్పటికీ ఎటువంటి సెలబ్రేషన్స్ కూడా జరుపుకోలేదు. ఓటమితో రోహిత్ సెంచరీ వృధాగా మిగిలిపోయింది. 63 బంతుల్లో హిట్ మ్యాన్ 11 4లు 5 6లతో 103 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఐపీఎల్ హిస్టరీలో రోహిత్ శర్మకి ఇది 2వ సెంచరీ. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఫ్యాంట్ జారిపోయిన దృశ్యాలు షాక్ కు గురి చేసిన అభిమానులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన క్యాచ్ ను పట్టుకునే ప్రయత్నంలో రోహిత్ శర్మ ప్యాంటు జారిపోవడంతో స్టేడియం మొత్తం ఈ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేకపోయారు. 12వ ఓవర్లో 4వ బంతికి డీప్ మిడ్ వికెట్ వైపు రుతురాజ్ గైక్వాడ్ షాట్ ఆడాడు. బౌండరీ దగ్గర నిలబడి రోహిత్ శర్మ డైవ్ చేసి క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ బంతి చేతిలో నుంచి జారిపోయింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ డైవ్ చేయగా అతని ప్యాంటు కొద్దిగా జారిపోయింది. దీంతో వెంటనే లేచి రోహిత్ శర్మ ఒక చేత్తో బంతిని పట్టుకొని మరో చేత్తో ప్యాంటును పైకి లాక్కున్నాడు.